స్టార్ మా సీరియల్స్లో నెంబర్ వన్ పొజిషన్ రావడానికి డబ్బు ఖర్చు పెట్టి మరీ అంటే అమౌంట్ ఇచ్చి మరీ సీరియల్స్ని నెంబర్ వన్ పొజిషన్లో తెచ్చుకుంటా ఉంటారు అనేసి డౌట్ అయితే రైజ్ అయింది. ఆ డౌట్ రైజ్ అవడానికి కారణం ఏమన్నా మనం మాట్లాడుకున్నట్టయితే లాస్ట్ వీక్లో ఇన్స్టాగ్రామ్లో ఎక్కడ చూసినా నేను ఒక 10 రీల్స్ తోస్తే 10 రీల్స్లో కనీసం అంటే 3-4 రీల్స్ అయితే అక్కడ పొదరిల్లు సీరియల్కి సంబంధించినవి, అలాగే గుండెండ గుడిగంటకు సంబంధించినట్టు అయితే రీల్స్ అయితే వచ్చాయి. అంటే ఎలా చెప్తా అంటారంటే వాళ్ళు ఒక ఆకాశానికి ఎత్తేసేటట్టు, అంటే స్టార్మా ఈరోజు బతికుంది, స్టార్మా ఈరోజు ఇలాగే స్టాండర్డ్గా నిలబడింది అంటే దానికి కారణము పొదరిల్లు గుండెండ గుడిగంటల సీరియల్ అన్నట్టు చెప్తా ఉంటారు. అలాగే బాయ్స్ అంతా అంటే యూత్ ఏమైపోతారో శనివారం ఆదివారం అయితే చాలంట అసలు మామూలుగా అయితే పార్టీలు పబ్బాలు అవంతా చేసుకుంటూ ఉంటారు కదా. మామూలుగా పార్టీ సండే అయితే కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉంటుంది కదా, ఆ ధ్యాసలో లేకుండా ఓన్లీ పొదరిల్లు సీరియల్లో ట్విస్టులు, అలాగే గుండెండ గుడిగంటలో ట్విస్టులు, ఈ విధంగా మైండ్ అంతా పొదరిల్లు గుండెండ గుడిగంటల పైనే ఉండిపోయిందంట వాళ్ళకంతా. అలాగే బాయ్స్ కూడా మామూలు ఇన్ఫ్లుయెన్సర్స్ కాదు, లోకల్ వాళ్ళు కాదు, పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్సే ఈ సీరియల్స్ పైన అయితే ఒక ప్రమోషన్స్ అయితే చేశారు, ప్రమోషన్స్ లాగా అయితే చేశారు. ఆ ప్రమోషన్ వల్లనే నెంబర్ వన్ పొజిషన్ వచ్చింది. అలాగే కంటిన్యూస్గా పొదరిల్లు కానీ అలాగే గుండెండ గుడిగంటలు కానీ నెంబర్ వన్ పొజిషన్ అయితే కైవసం చేసుకుంటూ ఉన్నాయి అనేసి చాలామంది అయితే అనుకుంటా ఉంటారు. అది ఎంతవరకు నిజము అనే దాని గురించి ఈ వీడియోలో డిస్కషన్ చేద్దాం. అలాగే పొదరిల్లు సీరియల్ గురించి మనం మాట్లాడుకోవాలంటే పొదరిల్లు సీరియల్ చాలా బాగుందబ్బా. స్టోరీ మాత్రం నెక్స్ట్ లెవెల్ స్టోరీ. అది పొదరిల్లుకి ఈరోజు నెంబర్ వన్ పొజిషన్ ఉన్నా సరే ఇంకొక 3 నెలలు కూడా లేదు, ఇంకొక 1.5 మంత్ 2.5 మంత్లో బిగ్ బాస్ రాబోతుంది. అగ్ని పరీక్ష కూడా ఈసారి టీవీలో వేస్తారనేసి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. అప్పుడు అగ్ని పరీక్ష టీవీలో వేస్తారంటే ఖచ్చితంగా మనకు పొదరిల్లు సీరియల్ అనేది ఖచ్చితంగా టైం చేంజ్ అయితే చేయక తప్పదు. అందుకోసం అనేసి స్టార్ మా మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ నుంచి పొదరిల్లు సీరియల్కి ఇచ్చిన ఇంపార్టెన్స్ ఏ సీరియల్కి లేదు. ప్రమోషన్స్ కానీ నెక్స్ట్ లెవెల్ ప్రమోషన్స్ అయితే ఇస్తూ ఉంటారు, మనకు తెలిసిన విషయమే. అలాగే ఇల్లు ఇల్లాల పిల్లల సీరియల్, పొదరిల్లు సీరియల్, ఈ 2 సీరియల్స్కి మనం చూసుకున్నట్టయితే ఫ్యాన్ పోల్ లాగా ఒకటైతే పెడతా ఉంటారు. అంటే మనము వాళ్ళు అడుగుతారు 2 క్వశ్చన్లు అయితే అడుగుతారు, ఆ 2 క్వశ్చన్లకి మనం ఆన్సర్ చేస్తామంటే మనకు అక్కడ ఎవరో ఒకరు యాక్టర్స్, టాప్ యాక్టర్స్ దగ్గర నుంచి మనకు ఫోన్ వస్తుంది అనేసి అయితే చెప్తా ఉంటారు వాళ్ళు. అంటే మనం పార్టిసిపేట్ చేయాలి, రోజు హాట్స్టార్లో జియో హాట్స్టార్లో అయితే పార్టిసిపేట్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు కూడా సీరియల్ని అయితే ప్రమోట్ చేసుకుంటూ ఉంటారు. మనకి ఏ దేవి వర్మ నీవు అనే సీరియల్ మనకి ఈ మండే నుంచి అయితే టెలికాస్ట్ చేయాలి, నెక్స్ట్ మండే నుంచి అయితే టెలికాస్ట్ చేయాలి. కానీ ఇంకా వాళ్ళు కొన్ని ఛాన్సులు అయితే ఇచ్చినట్టయితే తెలుస్తుంది. అంటే నువ్వు లేక నేను లేనకు కానీ మన ఇల్లు ఇల్లాల పిల్లల సీరియల్ కానీ అందుకోసం అనేసి కొంచెం వాళ్ళు కూడా ధీరజ్ని అరెస్టు అది నెక్స్ట్ వీక్లో మంచి ఇంపాక్ట్ అయితే వస్తుందని నాకైతే అనిపిస్తుంది. అసలు నిజంగానే డబ్బులు ఇస్తే ప్రమోషన్స్ చేస్తే సీరియల్స్ చూస్తారా అంటే డెఫినెట్గా చూస్తారా డెఫినెట్గా చూస్తారా నాకైతే తెలుసు. అసలు గుండెండ గుడిగంటలకి సత్తా ఉన్న సీరియల్ డబ్బులు ఇచ్చినా ఇకపోయినా నెంబర్ వన్ పొజిషన్ వస్తుందని నాకు తెలుసు. కానీ ఇన్స్టాగ్రామ్లో లాస్ట్ వీక్ అయితే నేను కూడా వీడియోస్ చేసినప్పుడే మీకు చెప్పాను, అసలు యూత్ అంతా ఎందుకు ఇంతలా సీరియల్స్ పైన పడ్డారు అనేసి ఒక వీడియో అయితే చెప్పాను. ఆ వీడియోలో మీకు క్లారిటీ వచ్చింటుంది అనుకుంటాను, ఇప్పుడు కూడా మీకైతే క్లారిటీ వచ్చింటుంది అనుకుంటాను. అలాగే ఆఫ్టర్నూన్ సీరియల్స్ కానీ చూసుకున్నట్టయితే మనము బ్రహ్మముడి సీరియల్ని ఒక హార్ట్ లాగా అయితే నేను ఫీల్ అవుతా ఉన్నాను, ప్రతిసారి మీకు చెప్తానే ఉన్నాను. కానీ హార్ట్కి ప్రాబ్లం వస్తే అవయవాలన్నీ ఆటోమేటిక్గా దెబ్బతింటాయని మనకు తెలుసు. అదేవిధంగా ప్రతి ఒక్క సీరియల్ డౌన్ఫాల్ అయితే అయింది. పాపై మాధ్యమం జ్యోతి 12 గంటలకు వచ్చే సీరియల్, అది కూడా అవుట్డేటెడ్ సీరియల్ అని మనం అయితే చెప్పుకోవచ్చు. ఆ సీరియల్ నెంబర్ వన్ పొజిషన్ +5+ టీఆర్పీ ఏదైనా సీరియల్ సాధించిందంటే అర్బన్ స్టోర్లో పాపై మాధ్యమం జ్యోతి అని మాత్రమే చెప్పుకోవచ్చు. అది మనం చూసుకున్నట్లయితే లాస్ట్ వీక్ జియో హాట్స్టార్లో కూడా బ్రహ్మముడి కన్నా టాప్లో ఉంది ట్రెండింగ్లో. అయితే జియో హాట్స్టార్లో ట్రెండింగ్లో ఉండే సీరియల్స్ గుండెండ గుడిగంటలు, పొదరిల్లు, అది అయిపోయిన తర్వాత మనకు ఇల్లు ఇల్లాల పిల్లలు, కార్తీక దీపం, బ్రహ్మముడి కాకపోతే ఇంటిని రామాయణం కాకపోతే పాపే మాధ్యమం చేత కూడా నెంబర్ వన్ పొజిషన్లో అయితే ఉంది. ఇక్కడ నిన్న కూడా నేను చూశాను, నిన్న నైట్ చూస్తే నేను నిన్న లేని యాక్చువల్గా తిరుమలకి వెళ్ళినాను. అక్కడ నైట్ వచ్చి చూస్తే పొదరిల్లు సీరియల్ 7:30కి నెంబర్ వన్ పొజిషన్లో ఉంది. అంటే గుండెండ గుడిగంటలను దాటేసి పొదరిల్లు సీరియల్ అయితే నెంబర్ వన్ పొజిషన్కి అయితే వచ్చింది. ఇక్కడ 1000 ఎపిసోడ్లు జరిగిన బ్రహ్మముడికే సెలబ్రేషన్స్ అనేది లేదు. అలాంటి 100 ఎపిసోడ్లు కంప్లీట్ చేసుకున్న పొదరిల్లు సెలబ్రేషన్స్ అంటే మునగ చెట్టు ఎక్కిస్తూ ఉంటారు అనేసి మనకైతే అర్థమవుతుంది. కానీ నేను తక్కువ చేసి మాట్లాడుతా అని చెప్పదండి, ఖచ్చితంగా పొదరిల్లు సీరియల్కి మంచి టైం స్లాట్ ఇస్తారు, అది మాత్రం నాకు గ్యారంటీ.
అది మళ్ళీ నేను పర్టికులర్గా ఒక సీరియల్ టైం చెప్పానంటే ఆ ఫ్యాన్స్ కూడా హట్ అవుతూ ఉంటారు. అంటే మా సీరియల్ టైమింగ్ని మీరు టార్గెట్ చేస్తూ ఉంటారు అనేసి హట్ అవుతారు. కాబట్టి నేనైతే పర్టికులర్ టైం స్లాట్ అయితే చెప్పలేదు. ఆ టైం వచ్చినప్పుడు మనం మాట్లాడతాం అనేసి నేనైతే అనుకుంటున్నాను. ఇంకా మనం టీఆర్పీ రేటింగ్స్లో కానీ చూసుకున్నట్టయితే లాస్ట్ వీక్ కన్నా ఈ వీక్ చాలా డిఫరెన్స్ అయితే మనకు టీఆర్పీ రేటింగ్లో అయితే వచ్చింది. లాస్ట్ వీక్లో ఓనా శంఖం దొరికిందా? సరే ఆడుకో. టీఆర్పీ రేటింగ్స్లో లాస్ట్ వీక్ మనం పొదరిల్లు సీరియల్ కానీ చూసుకున్నట్టయితే ఒక సెకండ్ మీకు చెప్తాను. పొదరిల్లు సీరియల్ చూసుకున్నట్టయితే పొదరిల్లు ఆడిపోయింది. ఒక సెకండ్ పొదరిల్లు చెప్పేసిన తర్వాత మళ్ళీ మనం దాని గురించి ఎందుకంటే బాగా డ్రాబ్యాక్ అయితే అయింది పొదరిల్లుకి. 8.52 అయితే వచ్చింది. అలాగే గుండెండు గొడగంటలో 9.53 అయితే వచ్చింది. చూడండి 7.24 అయితే వచ్చింది. 7.24 ఏడ, అలాగే 8.52 పొదరిల్లు సీరియల్కి. ఇదే కంపారిజన్ కానీ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఒక నిమిషం, ఇప్పుడు మాత్రం 9.26 అలాగే 10.31 అంటే దాదాపు 20 లక్షలు 30 లక్షల మంది వ్యూషిప్ అయితే పెరిగింది. అంటే ఐపీఎల్ ఎఫెక్ట్ కూడా అనుకోవచ్చు మనం. ఐపీఎల్ కూడా మనకి 3 రోజులు అయితే టెలికాస్ట్ అయింది. మనకు వచ్చేదే 5 రోజుల ఎపిసోడ్. 5 రోజులు 3 రోజులు ఐపీఎల్ ఉంది. మంగళవారం, బుధవారం, శుక్రవారం మంచి ఎపిసోడ్స్, ప్రీ ఫైనల్ ఎపిసోడ్స్ కాబట్టి అక్కడ టీఆర్పీ డౌన్ అయింది అనేసి కూడా అనుకోవచ్చు మనం. దాని గురించి తప్పుగా మాట్లాడకూడదు. పొదరిల్లు సీరియల్ నెంబర్ 1, గుండెండు కూడా ఆల్వేస్ అన్ని సీరియల్స్ నెంబర్ 1 అబ్బా నాకు తెలిసి అంతవరకు. అది మన స్టార్ మా అయితే బ్లాక్ బస్టర్. ఇక డబ్బులు ఇచ్చారా లేదా అనేసి మనకు ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది కదా. డబ్బులు ఇచ్చినంత మాత్రాన టీఆర్పీ రేటింగ్ అని పెరిగిపోతుంది అనుకుంటే ప్రతి ఒక్క సీరియల్ ప్రమోషన్ అయితే ఆ విధంగానే చేస్తారు. కానీ డబ్బులతో ఇక్కడ వర్కౌట్ కాదు అనేసి నాకైతే అనిపిస్తుంది. డబ్బులు ఇచ్చినా కానీ ఒకరోజు చూస్తారు, 2 రోజులు చూస్తారు, లేకపోతే మహా అయితే ఒక వారం చూస్తారు. కంటిన్యూస్గా అయితే చూడరు కదా. అది వాళ్ళకు కూడా తెలుసు. అందుకోసమని నాకు తెలిసినంత వరకు డబ్బులతో జరిగే మ్యాటర్ కాదా అనిపిస్తుంది నాకు. చూద్దాం ఏం జరిగింది అనేసి. ఇంకా రేణుకా ఎల్లమ్మ సీరియల్ తీసుకున్నట్టయితే అర్బన్ స్టోర్లు వచ్చి 0.59 అలాగే 0.83 అయితే వచ్చింది. ఇంకా పాపే మాధ్యమం జ్యోతి, కంగ్రాచులేషన్స్ టు పాపే మాధ్యమం జ్యోతి టీం నెంబర్ 1 పొజిషన్ అయితే కైవసం చేసుకుందని చెప్పొచ్చు. ఇక్కడ నెంబర్ 1 వచ్చి అర్బన్ స్టోర్లు మాత్రమే 5.10 అలాగే 3.79 అయితే పాపే మాధ్యమం జ్యోతి. నిన్ను కోరి సీరియల్ వచ్చి 4.51 అలాగే అర్బన్ వచ్చి 3.62 అయితే వచ్చింది. ఇంకా బ్రహ్మముడి సీరియల్ చూసుకున్నట్టయితే 4.61 అలాగే 3.97 అయితే వచ్చింది. ఇక్కడ బ్రహ్మముడి ఇంత డ్రాబ్యాక్ అవ్వడానికి కారణం ఏమంటే 2 వారాల పాటు సీఈఓ అనేసి మన బుర్రలో అయితే బాగా ఎక్కిచ్చేశారు. ఆ ఎక్కిచ్చేస్తే ఆ సైడ్ క్యారెక్టర్ గోల కొంచెం ఎక్కువ అయిపోవడం వల్ల, అంటే సీఈఓ అయితే ప్రోమోలో మనకు చూపిస్తారులే, ఆ రోజు చూసుకుంటే సరిపోతుంది అనేసి ఎపిసోడ్ని అయితే లైట్ తీసుకున్నట్టుంటారు. కానీ జియో హాట్స్టార్లో మాత్రం నెంబర్ 1 పొజిషన్. ఎందుకంటే ఫ్యాన్స్ అంతా జియో హాట్స్టార్లో మార్నింగే చూసేస్తా అంటే ఇంకా ఆఫ్టర్నూన్లో ఎవరు చూస్తారు చెప్పండి. ఇంకా కామన్ ఆడియన్స్ చూడాల్సిందే. కామన్ ఆడియన్స్ కూడా బ్రహ్మముడి నుంచి చాలా మంది లెఫ్ట్ అయిపోయారనేసి మీరే చూసింటారు మన కామెంట్స్ కింద. సార్ ఇంకా అయ్యాను సార్, బ్రహ్మముడి పట్టుకొని ఎలా ఆడుతూ ఉంటారు, బ్రహ్మముడి ఎప్పుడు అవుట్డేటెడ్ అయిపోయింది అనేసి. అందుకోసం కూడా ఇంత టీఆర్పీ రేటింగ్ వచ్చిండొచ్చు. బ్రహ్మముడి వచ్చి 4.61 అలాగే అర్బన్ వచ్చి 3.97 అయితే వచ్చింది. ఇంకా పలికే బంగారం అనే సీరియల్ వచ్చి అర్బన్ స్టోర్ వచ్చి 4.65 అలాగే 4.42 అయితే వచ్చింది. ఈ సీరియల్ కూడా నెంబర్ 1 ప్లేస్ అయితే కోల్పోయింది. కానీ అర్బన్లో అయితే నెంబర్ 1 ప్లేస్ని అయితే కైవసం చేసుకుందాం మనం అయితే చెప్పొచ్చు. ఇంకా సప్తపది సీరియల్ మనకు టైం చేంజ్ అయింది. టైం చేంజ్ అయిన తర్వాత బాగా లో టీఆర్పీని అయితే మనం అయితే చూస్తాను. అర్బన్ స్టోర్ వచ్చి 3.90 అలాగే అర్బన్ వచ్చి 3.21 అయితే వచ్చింది. వారసరాల సీరియల్ నెంబర్ 2 పొజిషన్ అయితే కైవసం చేసుకుంటా ఉందని మనం అయితే చెప్పుకోవచ్చు. అక్కడ వారసరాలు వచ్చి అర్బన్ స్టోర్ వచ్చి 4.62 అలాగే అర్బన్ వచ్చి 3.92. గుప్పిడంత మనసు రిపీట్ టెలికాస్ట్లో మన గుప్పిడంత మనసు రిపీట్ టెలికాస్ట్ అంటే గుర్తొచ్చింది. ఎన్నాళ్ళ వెచ్చిన ఉదయం సీరియల్ వచ్చి మళ్ళీ మనకు రీటెలికాస్ట్ అయితే అవుతుంది 10:30 PM అయితే. అర్బన్ స్టోర్ వచ్చి 2.04 అలాగే 1.75 అయితే వచ్చింది గుప్పిడంత మనసు. నిండు మనసు సీరియల్లో సాహితీ మ్యారేజ్ ఏదో పెద్ద మిస్టరీ అయితే ఉండేటుంది. ఆ మిస్టరీని మనకు రివీల్ చేసేదానికి మంచి స్టోరీ లైన్ అయితే ఉండి మంచి టీఆర్పీ రేటింగ్ వస్తుంది అనుకుంటున్నాను. చూద్దాం ఏం జరుగుతుంది అనేసి. అర్బన్ స్టోర్ వచ్చి 2.15 అలాగే 2.63 అయితే ఇక్కడ మనకు నిండు మనసులో అయితే వచ్చింది. గోదావరి సీరియల్ వచ్చి అర్బన్ స్టోర్ వచ్చి 3.49 అలాగే అర్బన్ వచ్చి 3.81 అయితే వచ్చింది. వాళ్ళ నాన్నగారు చనిపోయే ఎపిసోడ్స్ వస్తాయని మనకు తెలుసు. అయినా కానీ లో టీఆర్పీ ఎందుకు వస్తుందో అర్థం కావట్లేదు. టైం స్లాట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అని మనం ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో మనం మాట్లాడుకుంటున్నామో ఎగ్జాక్ట్గా అదే కనపడింది ఇక్కడ మనకు గోదావరి సీరియల్ చూసుకున్నట్టయితే. ఇంకా నువ్వు లేక నేను లేనన్న సీరియల్లో అర్బన్ స్టోర్ వచ్చి 6.18 అలాగే అర్బన్ వచ్చి 5.42 అయితే వచ్చింది. ఇంకా ఇల్లు ఇల్లాల పిల్లల సీరియల్ వచ్చి అర్బన్ స్టోర్ వచ్చి 9.69 అలాగే అర్బన్ వచ్చి 8.08 అయితే వచ్చింది. ఇంకా కార్తీక్ దీపం సీరియల్ వచ్చి అర్బన్ స్టోర్ వచ్చి 10.94 అలాగే అర్బన్ వచ్చి 9.04 అయితే వచ్చింది. ఇక్కడ కార్తీక్ని ఎంత సిల్లీగా చూపిస్తూ ఉంటారు అంటే అంత సిల్లీగా చూపిస్తూ ఉంటారు.
కార్తీక్ అండ్ ఫేమ్ వాడుకోకుండా కొత్త క్యారెక్టర్ని తీసుకొచ్చి జోష్న పైన రివెంజ్ తీసుకుంటా అంటే ఖచ్చితంగా కార్తీక్ ఫ్యాన్స్ అయిన వాళ్ళు ఖచ్చితంగా హట్ అవుతారు. నేను కూడా బాధపడతా ఉన్నాను. ఎందుకంటే ఒక మెయిన్ హీరోకి ఇవ్వాల్సిన ఎలివేషన్స్ అన్నీ సైడ్ హీరోకి ఇస్తూ ఉంటే ఎవరికైనా సరే బాధ ఉంటుంది. అక్కడ జోష్నాన్ని తొక్కాల్సింది వదిలేసి ఏదో మాటలతో కానిస్తా ఉంటే ఇక్కడ మాటలు కాకుండా చేతల్లో చూపిస్తాను మన సూరజ్ అనే క్యారెక్టర్. ఇక్కడ కార్తీక్ని ఒక జస్ట్ ఒక ఎలా చెప్పాలి మనకు యూజ్ అండ్ త్రో లాగా వాడుతూ ఉంటారు అనేసి క్లారిటీగా అయితే అర్థమైంది. ఇక్కడ కొంచెం మార్చకపోతే మాత్రం కార్తీక్ దీపం సీరియల్ బాగా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇంటింటి రామాయణం సీరియల్ అర్బన్ స్టోర్ వచ్చి 9.76, అలాగే అర్బన్ వచ్చి 8.55 అవుతుంది. ఇంకా మనం చూసుకున్నట్టయితే ఇల్లు ఇల్లాల పిల్లల సీరియల్ని దాటేసింది, క్రాస్ చేసిందని మనం అయితే చెప్పుకోవచ్చు. లాస్ట్ వీక్ గుండెండ గుడి గంటలో డబ్బు ఇచ్చినంత మాత్రాన సీరియల్స్ నెంబర్ 1 వచ్చేస్తాయనేసి అస్సలు ఎక్స్పెక్ట్ చేయదండి. గుండెండ గుడి గంటలో వచ్చి అర్బన్ స్టోర్ వచ్చి 10.63, అలాగే అర్బన్ వచ్చి 10.77. ఇక్కడ 3 రోజులు వెళ్ళిపోతే ఇంక 2 రోజులు మాత్రం ఉంటుంది కాబట్టి లాస్ట్ వీక్ అయితే టీఆర్పీ రేటింగ్స్ డ్రాబ్యాక్ అయ్యాయనేసి మనకు క్లారిటీగా అయితే అర్థమైంది. మీకు అర్థమైంది అనుకుంటాను. డబ్బిస్తే టీఆర్పీ రేటింగ్స్ చేస్తూ ఉంటే ప్రతి ఒక్కరు ప్రమోషన్ చేస్తారు. 100 మందికి కాదు 1,00,000 మందికి కావాలంటే డబ్బిచ్చి సీరియల్ని ప్రమోషన్ చేసుకుంటారు. ప్రమోషన్ చేసిన 1 నెల బతుకుతుంది, 2వ నెల నుంచి ఇంకా మళ్ళీ మామూలు అయిపోతుంది. కాబట్టి ఇంకా 10 రోజుల సీరియల్ చూసుకున్నట్టయితే అర్బన్ వచ్చి 9.26, అలాగే అర్బన్ వచ్చి 10.31 అయితే వచ్చింది. ఇది ఈ వారం టీఆర్పీ రేటింగ్స్ చూసుకున్నట్టయితే నెక్స్ట్ వీక్ టీఆర్పీ రేటింగ్స్ కోసం అయితే వెయిట్ చేద్దాం. అలాగే బిగ్ బాస్ సీజన్ 10 వస్తూ ఉంది. ఆ సీజన్ 10 కోసం అనేసి ఏ సీరియల్ బలిగా అవుతున్నాయి అనే దాని గురించి కూడా ఒక వీడియో అయితే మాట్లాడదాం. అలాగే మీరు ఎవరన్నా కామనర్స్గా బిగ్ బాస్కి వెళ్తూ ఉంటారా అనేది కింద కామెంట్ చేయండి. లైక్ చేయడం అసలు మర్చిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్.